ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ క్రీస్తు ప్రభు నామములో మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఎట్లా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఏమో ప్రార్థన రాలేదని అడిగాను. ఆమెని నాకు గేదెనిందండి, అందుకే నేను రాలేకపోయినా అంతే. అంటే గేదెనితే ఏం చేయాలి? దూడని కాపలా కాయాలట. ఏం చేయాలి? నవ్వలేక చాలాసేపు నవ్వుకొని కూర్చున్నాం. కనుక మరి మీ అందరూ క్షేమంగా ఉండాలని మేము ఎప్పుడు కూడా మా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. నేను మరి పాశ్రమ గారు, మరి మా ప్రార్థన బృందం వారు మీ అందరి కొరకు పేర్లు ఇచ్చి మీ యొక్క అవసరతల కొరకు మాకు తెలియపరుస్తున్నప్పుడు మేము ఎంతగానో పేరు పెట్టి ఉచ్చరించి ప్రార్థన చేస్తున్నాం. మరి మీరందరూ మాకు సహకరిస్తున్నారు, ఎంతో ప్రార్థనలో ప్రోత్సహిస్తున్నారు, మరి చేయూతనిచ్చి ప్రోత్సహిస్తున్నారు. మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ దినాన్ని మరి మీ అందరూ కూడా చాలామంది గృహాలకు వస్తున్నాను. మీ గృహాలు దర్శించినప్పుడు చాలామంది టీవీల వద్ద కూర్చునేవారు. పాస్టర్ వస్తారనేటప్పటికి లేచి దాన్ని కట్టేసి కొంచెం ఎంత భయంగా ఉంటున్నారు. కొంతమంది బైబిల్ వాక్యాన్ని చదువుతున్నారు. చాలామంది మీలో వాక్యాన్ని చదివేవారు చాలామందిని చూశాను. యేసు ప్రభువుకి శిష్యులు ఎంతమంది ఎప్పుడైనా మీరు గమనించారా? శిష్యుల సంఖ్య ఎంత? 12. బాగా చెప్పారు. మరి ప్రథమ శిష్యుడు పేరు చెప్పగలరా? యేసు ప్రభు శిష్యులలో ప్రథమ శిష్యుడు ఎవరు చెప్పగలరా? పేతురు చెప్పారు, తప్పు. ఆంద్రేయ ప్రధాన శిష్యుడు. ప్రథమ శిష్యుడు ఆంద్రేయ. ఎందుకంటే ఆ ఆంద్రేయ ప్రథమ శిష్యుడు ఆ శిష్యత్వాన్ని అధిగమించాడు పేతురు. కనుక పేతురు ప్రథమ శిష్యుడయ్యాడు. దేవుని యొక్క వాక్యాన్ని దినాన్ని ఆంద్రేయ దర్శనం గురించి గురించి మనము కొద్ది నిమిషాలు నేర్చుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 40-41 వచనాలు చదువుతున్నప్పుడు, యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోను చూసి మేము మెస్సియాను కనుగొంటామని అతనితో చెప్పి యేసునొద్దకు అతన్ని తోడుకొని వచ్చాను. దేవుని నామానికి స్తోత్రం. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఈ ముగ్గురు కూడా ఈ వాక్యములో 4 శిష్యులు. యేసు ప్రభు యొక్క అంతరంగిక శిష్యులు ఎంతమంది అంటే 4. అయితే 3గానే పరిగణించబడింది. మార్కు సువార్త 1వ అధ్యాయం 29వ వచనాన్ని మనము చదువుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. వెంటనే వారు సమాజ మందిరంలో నుండి వెళ్ళి యాకోబుతోనూ యోహానుతోనూ సీమోను ఆంద్రేయ అను వారి ఇంట ప్రవేశించి. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 4 ఉన్నారు. పేతుర్ని ఆంద్రేయని కూడా ప్రభు పిలిచాడు. ఏమన్నాడు చూడండి. అదే మార్కు సువార్త 1వ అధ్యాయం 16వ వచనం. ఆయన గలిలయ సముద్రము తీరమున వెళ్ళుచుండగా సీమోను సహోదరుడు ఆంద్రేయు సముద్రములో వలవేయుట చూచెను. వారు జాలరులు. యేసు, నా వెంబడి రండి, నేను మిమ్మను మనుషులను పట్టు జాలరుగా చేసిద్దనని వారితో. సీమోను సహోదరుడైన ఆంద్రేయ. సరే, ఆంద్రేయను పేతురు పిలిచాడు, అపోస్తలుడిగా ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియులారా, వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు ఎంత చక్కటి ఆధ్యాత్మిక సత్యం ఇక్కడ. ఈ 4లో మనకెప్పుడు కూడా యేసు ప్రభు ఆ యొక్క ప్రాముఖ్యమైన సంఘటనలో 3 వ్యక్తులే మనకు కనపడతారు. యాకోబు, యోహాను, పేతురు. ఈ 3 ఆంతరంగిక శిష్యులు. 3 అనేక ప్రముఖమైన సంఘటనలు చేసేటప్పుడు ఈ 3 ఆయనతో కూడా తీసుకువెళ్ళేవాడు. చూడండి, యాయేరు కుమార్తెను బ్రతికించేటప్పుడు ఆ 3 ఉన్నారు. రూపాంతర కొండం ఎక్కి ప్రార్థించినప్పుడు అక్కడ ఉన్నారు. ఇలా 2-3 సంఘటనలు జరుగుతున్నప్పుడు ఆ 3 కూడా వెంట పెట్టుకునేవాడు. 3 ఆంతరంగిక శిష్యులు, యోహాను, యాకోబు, పేతురు. ఆంద్రేయ కనిపించలేదు అంటే ఆంద్రేయకు యేసు ప్రభుతో సత్సంబంధాలు లేవు.
అంతగా పరిచయం లేదు అని అనుకోకూడదు. మనం ఈ వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు ప్రియులారా, ఈ యాకోబు, యోహాను, పేతురులే కనిపిస్తారు. అంత మాత్రాన్ని మనము ఆంద్రియను దూరపరచకూడదు. అయితే ఆంద్రియ అనేక మందిని యేసు వద్దకు తీసుకువెళ్ళినట్లుగా క్రొత్త నిబంధనలో మనం చూస్తున్నాం. ఈ క్రొత్త నిబంధన పాఠ్యాంశాలు మనం చదువుతున్నప్పుడు ఆంద్రియ అనే మాట 9 సార్లు మనకు కనబడుతుంది. ప్రియులారా, తన సహోదరుడైనటువంటి సీమోను పేతురుని తానే మొదటిగా ప్రభువుకు పరిచర్యం చేసిన వాడు వాక్యం. అయితే ఆంద్రియ సీమోను పేతురు సోదరునిగా ఆయన నీడలో నడిచి జీవించి ఆ గుర్తింపుతోనే ముందుకు కొనసాగాడు. ఎవరు? ఆంద్రియ. ప్రియులారా, తన సహోదరుని ఆధిపత్యములో కానీ అతని ఎదుగుదలలో కానీ చూసి ఆంద్రియ అసూయపడలేదు. ఎంత మంచి మనిషి అండి. ఇంకా మనము ఈ యొక్క ఆంద్రియ గురించి మనము ఆలోచన చేస్తే ప్రియులారా, మిగిలిన శిష్యులందరూ కూడా యేసుతో కలిసి ఐక్యతగా సహవాసముతో నడవాలని ఆంద్రియ అభిమతంగా ఉండేది మనకు కనిపిస్తుందన్నమాట. వాక్యం చదువుతున్నప్పుడు అన్ని విషయాలలో సహనం, అన్ని సందర్భాల్లో సమతౌల్యత పాటించి ప్రభు పరిచర్యలో ముందుకు కొనసాగిన ఒక మంచి మనిషి, ఒక ఆదర్శ అపోస్తలుడుగా దేవుని వాక్యమును మనము గుర్తిస్తున్నాం. ఈ అపోస్తలుడు అనే మాట గ్రీకు పదమైనటువంటి అపోస్తలియో అని మాటలోంచి పంపబడినవాడు, ఒక ప్రత్యేక పనికి పంపబడినవాడు. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతూ ఉంటాం. ప్రియులారా, ఈ అపోస్తలుగా దేవుడే పిలిచి ఆయనని ఏర్పాటు చేశాడు అపోస్తలుడుగా. వలలు వేస్తూ చేపలు పట్టుతున్నటువంటి ఆ పేతురు, సీమోను పేతురుని ఆంద్రియను పిలిచాడు దేవుడు. మీరు నన్ను వెంబడించండి, మనుషుల పట్టే జాలరుగా అపోస్తలుగా ఏర్పాటు చేసిన వాడు దేవుడే. వాక్యాలు స్పష్టంగా అంటున్నాయి. చూడండి, వాక్యం ఏమంటుంది? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయములో అక్కడ చక్కటి మాటలు మనం చూస్తూ ఉంటాం. 9వ అధ్యాయం 1వ వచనం, నేను స్వతంత్రుడును కానా, నేను అపోస్తలుడును కానా, మన ప్రభు అని యేసుని నేను చూడలేదా, ప్రభునందు నా పనికి ఫలము మీరు కారా. ఎన్నో ఆత్మలు సంపాదించాడు పౌలు. దేవుని పనికి పిలువబడ్డాడు. ఆ దినాన్ని దమస్కో ప్రాంగణం వద్ద చతికిలబడిపోయాడు. 3 దినాలు అన్నపానము లేదు. ప్రియులారా, 3 దినాలు చూపుపోయింది. ఆ దమస్కులో ఉన్నటువంటి శిష్యుడు, నమ్మకమైనటువంటి శిష్యుడు అననీయ అని పిలిచాడు దేవుడు. ఇదిగో ఆ తిన్నని మార్గములో ప్రార్థన చేస్తూ ఉన్నాడు సౌలు అనేవాడు. అక్కడికి వెళ్ళి అతని మీద నీవు చేతి నుంచి ప్రార్థన చేయి, ప్రభువా వాడు మమ్మల్ని ఎంతో హింసిస్తున్నాడని యెరూషలేములో విన్నా. ఇదిగో ఇప్పుడు దమస్కు ప్రాంతంలో నీ విశ్వాసులందరినీ నాశనం చేయటానికి, సంఘాలు కూల్చడానికి అతడు వస్తున్నాడు విన్నా అంటే వెంటనే ప్రభు అతడు నేను ఏర్పాటు చేసుకున్న సాధనమై ఉన్నాడు అని ప్రభు చెప్పగానే వెళ్ళి అననీయ ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆ రీతిగా సౌలుని తన పరిచర్యకు ఒక సాధనముగా ఎన్నుకున్నాడు దేవుడు, పిలిచాడు, అపోస్తలుడుగా సిద్ధపరిచాడు. కనుక ప్రియులారా, దేవుడు చెప్పిన మాట విని అననీయ వెళ్ళి ప్రార్థన చేసినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. కనుక అపోస్తలుడుగా ఏర్పాటు చేయాలంటే దేవుడే ఏర్పాటు చేయాలి. మన స్తోమతను బట్టి, మన ఆధిక్యతను బట్టి అపోస్తలతో కొంతమంది దేవుని పిలుపు, దేవుని సేవలోకి వచ్చాక కొంచెం పెరిగిన తర్వాత ఏం చేస్తుంటారు? అపోస్తలుడు అయిన రావు గారు, అపోస్తలుడైనటువంటి ఫలానా అప్పారావు గారు, ఇలాంటి పేర్లు పెట్టేస్తూ ఉంటారు అన్నమాట. అపోస్తలుడు అంటే ప్రభు చేత పిలువబడాలి, ప్రభు చేత ఏర్పాటు చేయబడాలి. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు 1వ అధ్యాయం 22వ వచనము నుండి చదువుతున్నప్పుడు స్పష్టంగా దేవుని వాక్యాన్ని మనం చూస్తూ ఉంటాం. కాబట్టి యోహాను బాప్తిస్మది మొదలుకొని ప్రభు అయిన యేసు మన యుద్ధ నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు,
మనతో కూడా ఆ పునరుత్థానము గురించి సాక్షి ఉండుట ఆవశ్యకమని చెప్పెను. అప్పుడు వారు యూస్తు అను మారు పేరు గల బరబ్బా అనబడిన యేసేబు మత్తియాను ఇద్దరిని నిలవబెట్టి, ఎందుకు? యూదా తప్పిపోయాడు, మరి ఘోరమైన మరణాన్ని చూచాడు. యేసు ప్రభు యొక్క పునరుత్థానాన్ని అతడు చూడలేకపోయాడు. కనుక ఒక ఇద్దరిని ఏర్పాటు చేసి ఆదిమ సంఘమంతా నిలవబెట్టి ప్రార్థన చేసి వారి కొరకు చీట్లు వేసి దేవుడు ఎవరినైతే ఎన్నుకుంటాడో వారే అపోస్తలుడని అని వారు ప్రార్థనా పూర్వకంగా ఏం చేస్తున్నారు? ఇట్లు ప్రార్థన చేసిరి, అందరి హృదయములను ఎరిగిన ప్రభువా, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలో అపోస్తలత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకున్న వారిని కనపరచుమని. అంతటా వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తయి పేరుట చీటు వచ్చెను. అంటే మత్తయిని దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేశాడు. ఎలాగూ? అపోస్తలుడుగా దేవుని వాక్యాన్ని పంచటానికి. కనుక దేవుడే ఒకరిని అపోస్తలుడుగా పిలవాలి తప్ప మనుషుల యొక్క వ్యక్తిగతం బట్టి కానీ చదువుకునే డిగ్రీని బట్టి కానీ కాదు. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం చదువుతున్నప్పుడు 13వ వచనములో పౌలు స్పష్టంగా వ్రాస్తూ ఉంటాడు. ఎఫెసీ 4వ అధ్యాయం 13వ వచనం, పరిశుద్ధులు సంపూర్ణులు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను కొందరిని కాపర్లుగాను ఉపదేశకులుగాను నియమించెను. ఎవరు చేశారు ఈ పని? దేవుడే, మానవుడు కా. కనుక ప్రియులారా, ఒక మంచి అపోస్తుడుగా మంచి మనిషిగా ఆంద్రియ ఆదర్శప్రాయమైనటువంటి పరిచర్య చేశాడు. నేటి స్వార్థికులకు ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఆ యొక్క ఆంద్రియ దర్శను అతని జీవన విధానమును చూసి అనేక మంది స్వార్థికులు అనేక మంది విశ్వాసులు నేర్చుకోవాల్సినటువంటి ఈ పరిచర్య, ఆంద్రియ పరిచర్య అందరికీ ఆదర్శప్రాయమైనది. ఆంద్రియ జీవితంలో తన పరిచర్యలో కొన్ని ప్రాముఖ్యమైన లక్షణాలు ఉన్నాయి. అవి మనం నేర్చుకోవాల్సింది. అందులో మొదటిది ఏమిటంటే, వాక్యం చదువుతున్నప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయం 42వ వచనం, ఆంద్రియ ప్రతి వాని యొక్క వ్యక్తిగత విలువలను రక్షణను గుర్తించినవాడు. ప్రతి వ్యక్తి ప్రతి ఒక్కరి యొక్క వ్యక్తిగత విలువలు వారి రక్షణ గురించి ఎరిగినవాడు. ఆంద్రియ ఎప్పుడైతే ప్రభు యేసును చూచి వెంబడించాడో, మొట్టమొదట బాప్తిస్మిచ్చి యోహాను యొక్క శిష్యుడు. ఆ దినాన్ని ఆయన ఆ రీతిగా ప్రక్క నుంచి వెళ్తుంటే బాప్తిస్మిచ్చి యోహాను సాక్ష్యం ఇచ్చాడు. ఆ యోహాను సువార్త 1వ అధ్యాయం 29 చదువుతున్నప్పుడు, ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల అనగాని ఇద్దరు శిష్యులు ఆయనతో వెళ్ళారు. అందులో ఒకడు ఆంద్రియ. శాంతిని పొందుకున్నాడు, చెప్ప సఖ్యము కానీ మహిమాయుక్తమైనటువంటి ఆనందాన్ని పొందుకున్నాడు. అటు ఆంద్రియ వెంటనే తన సహోదరుని రక్షణ గుర్తించి వెంటనే ఏం చేశాడండి? ఈ వాక్యములో మనం చూస్తున్నాం. తన సహోదరుడైన పేతురును ప్రభు వద్దకు నడిపించినట్లుగా యోహాను సువార్త 1వ అధ్యాయం 42వ వచనములో పేతురు వ్యక్తిగత రక్షణకు ఎంతగా తోడ్పడ్డాడు. పేతురు యేసు ప్రభు వద్దకు వెళ్తున్నప్పుడు, నీవు సీమోను కుమారుడైన యోహానువు, నీవు కేఫాను బడుదువు అన్నాడు. దేవుని యొక్క వాక్యం స్పష్టంగా మనం పరిశీలన చేస్తున్నప్పుడు ఒక మనిషి యొక్క రక్షణ, ఈ వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు చూడండి, రక్షణానుభవం యొక్క ప్రధాన లక్షణం ఏమిటి? యేసు ప్రభుని ఇతరులతో పంచుకునుట. రక్షణానుభవంలో ఉన్నటువంటి మొదటి ప్రాముఖ్యమైనది ఏమిటి? యేసు ప్రభుని ఇతరులకు మనం పంచుట. కనుక ఆంద్రే ఏం చేశాడు? ఇండివిజువల్ ఇవాంజలిజం. ఒంటరిగా ఒక వ్యక్తిని తన సహోదరుని యొక్క రక్షణానుభవమును ఎరిగి యేసు వద్దకు తీసుకెళ్ళినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. ఒక్కడు ఇవాంజలిజం చేశాడు. పేతురు ఏం చేశాడు? మాస్ ఇవాంజలిజం. కొన్ని వేల ఆత్మలు యేసుక్రీస్తు ప్రభుకి సంపాదించాడు. ప్రియులారా, దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇదిగో ఒక మహాభక్తుడున్నాడు, ఎడ్వర్డ్ కింబాల్
అనే భక్తుడున్నాడు. మొట్టమొదట సండే స్కూల్ పరిచర్య ప్రారంభించాడు. పిల్లలు, బాలలు, బాలికలు, యవన బిడ్డలను గుర్తిస్తూ ఉండేవాడు. అందులో డిఎల్ మూడీ యవనస్తుడిగా ఉన్నప్పుడు యవనస్తుడి ప్రాయములోని ఆ వాక్యం చెప్తుంటే ఆ ఎడ్వర్డ్ కంబాల్ అని ఆ గొప్ప భక్తుడు వాక్యం అందిస్తున్నాడు పిల్లలకి. డిఎల్ మూడీ రక్షింపబడ్డాడు. ఒక సండే స్కూల్ టీచర్ ద్వారా ఎవరు రక్షింపబడ్డారు? డిఎల్ మూడీ. డిఎల్ మూడీని ఎరగని వారు లేరు ప్రియులారా. ఇంగ్లాండ్, అమెరికా ప్రాంతాల్లో లక్షల ఆత్మలకు రక్షణ కారకుడయ్యాడు. అనేక లక్షల మందిని రక్షణానుభవంలో నడిపించిన వాడు డిఎల్ మూడీ. ఈ ఉదయకాల సమయంలో నీ జీవితం ఎలా ఉన్నది? ఆంధ్రే వలె ఒక ఆత్మను యేసు క్రీస్తు ప్రభు వద్దకు అనగా కల్వరి వద్దకు ఎన్ని ఆత్మలు నీవు తీసుకుని రాగలుగుతున్నావు? మనము పరిశీలన చేసుకోవాలని ఈ వాక్యం మనకు హెచ్చరిస్తుంది. మరి ఆంధ్రే యొక్క లక్షణాన్ని మనం చూస్తూ ఉంటుంటే ఇదే యోహాను సువార్తలు మనం చదువుతూ ఉంటాం. ఆంద్రేయ విలువను, విశిష్టతను గ్రహించాడు. ఎంత నిరాడంబరి పరిచర్య చేశాడు. ఈ యొక్క ఆంద్రేయ వాక్యములో మనం చూస్తూ ఉంటాం. మనుష్యుల గుర్తింపు కొరకు కాదు ప్రియులారా ఆంద్రేయ ప్రాకులాడింది. మనుషుల మెప్పు కాదు ప్రియులారా. వాక్యములో స్పష్టంగా చూస్తున్నాం. మనుష్యుల మెప్పు కొరకు ఎప్పుడు కూడా ఆంద్రేయ ప్రాకులాడలేదు. నిరాడంబర జీవి, తగ్గింపు జీవితం, వినమ్రత, విధేయత కలిగి జీవించాడు. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుతున్నప్పుడు మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభు అయిన క్రీస్తుకు దాసులై ఉన్నారు. ఎంత చక్కటి మాట. పౌలు వాక్యాన్ని రాశాడంటే, పౌలు ఈ వాక్యాన్ని లిఖించాడంటే ఈ కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనములో మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తం కాదు ప్రభు నిమిత్తం. కనుక మనుషుల మెప్పు, ప్రభు మెప్పు కొరకు నువ్వు ఆత్మను సంపాదించాలి. యేసు ప్రభు వారు చెప్పినది ఏమనగా మార్కు సువార్త 10వ అధ్యాయం 33-34 వచనాలు చదువుతున్నప్పుడు మీలో ఎవరైనా ప్రముఖుడిగా అంటే మొదటి వానిగా ఉండాలి అని ఆశపడితే వాడు దాసుడై ఉండాలి. మొదటి వానిగా ఉండాలంటే వారికి మీరేం చేయాలి? పరిచర్య ధర్మాన్ని జరిగించాలి. ప్రభు చెప్పాడు. ఈ మాటలు ఆధారం చేసుకుని ఎంతమంది సేవకులు ఆంద్రేయ దర్శనం వలె, ఎంతమంది నిరాడంబరి జీవితం, ఎంతమంది తగ్గించుకుని నేను కాదు క్రీస్తే అని దేవుని వాక్యాన్ని అందిస్తూ ఎంతమంది ఆంద్రేయ వలె జీవిస్తున్నాం. మనము పరిశీలన చేసుకోవాలని వాక్యం అంటుంది. ప్రియులారా, మరి ఒక మాట యోహాను సువార్త 6వ అధ్యాయం 8-9 వచనాలు చదువుతున్నప్పుడు శ్రేష్టమైన మాటలు మనం చూస్తూ ఉంటాం. ప్రాముఖ్యత లేని వనరులు, వస్తువులు, వాటి యొక్క విలువను చూచినవాడు ఆంద్రేయకు దేవుడిచ్చినటువంటి గొప్ప వరమిది. మనుషులను యేసు వద్దకు తీసుకుని వస్తూ ఉండేవాడు, వస్తువులను యేసు వద్దకు తీసుకుని వస్తూ ఉండేవాడు. ప్రియా దేవుని పిల్లలారా, ఈ యోహాను 6వ అధ్యాయం 8-9 వచనాలు చూస్తూ ఉన్నప్పుడు ఒక మాటలు మనం చూస్తూ ఉంటాం. యేసయ్య బోధిస్తున్నప్పుడు వ్యక్తిగత జీవితంలో రక్షించబడిన వారు ఉన్నారు. అందులో సమరయ స్త్రీ, జక్కయ్య ఇలాంటి వారు ఉన్నారు. వేల మంది జనాంగానికి వాక్యం అందించినప్పుడు ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు, దుఃఖపడి వారు ధన్యులు బోధిస్తున్నప్పుడు వేల మంది ఆత్మలు రక్షించబడ్డాయి. అయితే ప్రభు వ్యక్తిగతంగా కూడా ప్రయాణమై వెళ్ళి సమరయ స్త్రీని రక్షణ పొందుటకు తయారు చేశాడు. ఆ సమరయ స్త్రీ ఒక ఆత్మ వేసింది, ఊరు అందరినీ మార్చేసింది మాట. సమరయ గ్రామాంతటిని. ప్రియులారా, అలాగే ఆంద్రేయ ఆదర్శను మనం కలిగి ఉండాలి. ఆంద్రేయ జీవితంలో ఉన్న లక్షలు వేల మంది ఆయన వద్దకు వచ్చారు. సాయంకాలం అయిపోయింది, ఇక ఆహారం కావాలి, చీకటడిపోతుంది, ప్రభు విని పంపించేద్దాం, ఆహారం భుజిస్తారు, లేదా తూలిపోతారు, లేదా పడిపోతారు అని అన్నాడు శిష్యుడు. అనేటప్పటికీ ప్రభు ఏమన్నాడు? మీరే వారికి ఆహారము పెట్టుడి. అందరూ ఆశ్చర్యపడిపోయారు శిష్యులు. అందులో వెంటనే ఫిలిప్ అంటాడు. ఫిలిప్ ఏమన్నాడు?
ఫిలిప్ అనే శిష్యుడు అంటున్నాడు, ప్రభువా ఇంతమందికి ఆహారం పెట్టాలంటే ఏమంటున్నాడు, 200 దేనారాలైనా చాలు అంటే వెంటనే గణాంకాలు లెక్కించేశాడు. 200 దేనారాలైనా చాలు అని తన యొక్క అవిశ్వాసాన్ని బయలుపరిచాడు ప్రభు దగ్గర. అదో సలహా. వాడు ఫిలిప్పు ఆ శిష్యుడు ఆ సమస్యను చూస్తున్నాడు, కానీ సమస్య ముందు ఉన్నటువంటి సర్వశక్తుడైన దేవుని చూడలేదు. యేసు ప్రభు వారు సందర్భంలో అన్నారు, పరిసయ్యులు శిష్యులు ఉండగాని మీరు లేఖనములను దేవుని శక్తిని ఎరుగక పొరబడుచున్నారు. ఆ ముందు ఉన్నటువంటి యేసు క్రీస్తు ప్రభు దేవుని సమస్యను చూస్తాడు ఫిలిప్. వెంటనే ఈ ఆంధ్ర ఏం చేస్తున్నాడు, ఓ చిన్న బాలుడు కనపడ్డాడు. వాడి చేతులు ఏమున్నాయి, ఆవిడ చేతులు ఏమున్నాయి? 6వ అధ్యాయం యోహాను సువార్త 6వ అధ్యాయం 8వ వచనం, సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రియ. సరే, ఆంద్రియకి పేరు కావాలి, ప్రఖ్యాతులు కావాలి అనుకోలేదు. ముందు చెప్పాను మీకు, తన సహోదరుడైనటువంటి పేతురు నీడలోనే నడిచి ఆ రీతిగానే ప్రఖ్యాతి చెందాడు. ఇక్కడ చూసారా, రాస్తున్నాడు, సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రియ ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని వద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రము అని ఆయనతో అనగా ఏమన్నాడండి? చాలా జాగ్రత్తగా మాట్లాడాడు. యేసు ప్రభుకి సలహా ఇచ్చేవాడు కాదు, తొందరపడి మాట్లాడి యేసు ప్రభుతో హెచ్చరించబడేవాడు కాదు. చాలా సమతౌల్యత కలిగి చాలా నిదానముతో అవి పట్టురమన్నాడు ప్రభు. వెంటనే ఆస్వాదించాడు. 5 రొట్టెలు 2 చేపలు ఆస్వాదించాడు. ఆ చిన్న వనరులు కొన్ని వేల మంది, అక్కడున్న వారందరూ కూడా 5,000 మంది సుమారు భుజించారు. వారు తృప్తిగా తిన్నారు. తృప్తిగా ఎంత కావలసినంత రొట్టెలు చేపలు తిన్నారు. తృప్తిగా భుజించిన తరువాత ఇంకా అవి మరి పడేయకుండా వాటిని భద్రపరిచారు. గంపల్లో ఎత్తారు. మిగిలినవి వారు తృప్తిగా తిన్న తరువాత మరి నష్టపరచకుండా వారు వాటిని ఆ మొక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పెను. కాబట్టి వారు భుజించిన తరువాత వారి వద్ద మిగిలిన 5 రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. దేవుని స్తోత్రం. ప్రియులారా, ఆంద్రియ లక్షణం. మరి ఆంద్రియ ఎంత నిరాడంబర జీవిగా జీవించి చిన్న వస్తువులు వనరులను యేసు వద్దకు తీసుకువెళ్ళి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు. అదే రీతిగా ప్రియులారా, మరి ఈ యొక్క నిస్వార్థపరుడైనటువంటి ఈ ఆంద్రియ రష్యా, స్కాట్లాండ్ దేశాల్లో దేవుని వాక్యాన్ని అందించాడు. కొన్ని వేల ఆత్మల రక్షణలోకి రావడానికి సహకరించాడు, ప్రార్థించేవాడు. ఇదిగో ఏథెన్స్ పట్టణమునకు సమీపమైనటువంటి అఖయ, ఈ బైబిల్ వెనుకున్నటువంటి ప్రాంతాలు మనం చూస్తుంటే అఖయ అనే ప్రాంతాన్ని మనం చూస్తుంటాం. అఖయకు వచ్చాడు, అక్కడ స్వార్థ అందిస్తున్నాడు. రోమా గవర్నర్ ఆదేశం మేరకు ఏం చేయబడ్డాడు? ఇంటి ఆకారములో సిలువ వేయబడ్డాడు. యేసు క్రీస్తు ప్రభుకి హతసాక్షి అయిపోయాడండి. నమ్మకముగా జీవించాడు ఆంద్రియ. ప్రియాదేవుని బిడలారా, మన జీవితాలు ఎలా ఉన్నాయి? గొప్ప స్థితిలో ఉన్నవారు ఉన్నారు. రోమాపత్రిక 10వ అధ్యాయం 15వ వచనములో సుందరమైన పాదములని దేవుని యొక్క వాక్యములు మనం చూస్తున్నాం. ఆ వాక్య భాగాలు మనం చూస్తున్నప్పుడు రోమాపత్రిక 10వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుతూ ఉన్నప్పుడు, ప్రకటించువాడు పంపబడిన ఎడల ఇట్లు ప్రకటింపబడుదురు. ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంత సుందరములైనవి. ఇంటి ఆకారములో సిలువ వేయబడ్డాడు. క్రీస్తు ప్రభుకి హతసాక్షి అయిపోయాడు, ప్రాణం అర్పించాడు. మనమందరం కూడా సమర్పణ జీవితం కలిగి అనేక ఆత్మను రక్షించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కూడా ఆంద్రియ వలె ఆయన కృప మనకు అనుగ్రహించినట్లు దేవుని కృప తోడేండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మా ప్రియ పరలోకపు దేవా, వందనాలు, స్తోత్రాలు నాయన. ఏమి చెల్లించే మీ రుణాన్ని మేము తీర్చుకోగలము తండ్రి. మా కొరకై సిలువలో వధించబడిన దేవుని గొర్రె పిల్లగా ప్రభువా, మీరు కార్చిన రక్తములు మమ్మల్ని అందరినీ కడగండి నాయన. మీకు స్తోత్రం. ఆంద్రియ వలె నిస్వార్థమైన ప్రేమ కలిగి
ప్రభువా ఆంధ్రేవలి నిరాడంబర కలిగి ఆంధ్రేవలి ప్రభువా మేమందరం కూడా ప్రభు దేనిని ఆశించకుండా ఆత్మల రక్షణార్థమై పరిచర్య చేయటానికి ప్రార్థించడానికి నీ కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టి స్వస్థపరచు. వారి దర్శించి ప్రార్థించి ఉన్నాను. ఏ బిడ్డలైతే ఏ అనారోగ్యంతో ఉన్నారు, ఏ శారీరక రుగ్మతలతో ఉన్నారు, గాయపరచువాడవు నీవే, గాయాన్ని మాన్పువాడవు నీవే నాయన. వారి గాయమును ముట్టి స్వస్థపరచండి. కిడ్నీ బలహీనతో ఉన్న కుమార్తెను దర్శించండి. ఆమెను ముట్టారు. ఇంకను సంపూర్ణ ఆరోగ్యం, బలము, శక్తి వారికి దయచేయండి. సంతానము లేని బిడ్డలు ప్రార్థనలు కోరి ఉన్నారు. ఆ దంపతులు వారి నామదేవులు మీ బలిపీఠం వద్ద పెట్టుచూ ఉన్నాము. తగిన సమయంలో వారిని దర్శించండి. ఆ యొక్క గొప్ప బహుమానం, పరలోక ఆశీర్వాదం, గర్భఫలము నీవిచ్చు బహుమానము నాయన. అది నీ స్వాస్థ్యం. ఆ బిడ్డలకు వారి విశ్వాసమును బట్టి, వారి ప్రార్థనా జీవితమును బట్టి వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభు అయిన యేసు ఈ ఉదయకాల సమయంలో ఈ టీవీ ప్రోగ్రాములో మాకు సహకరిస్తున్నటువంటి బిడ్డలందరినీ పేరు పేరున ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం నాయన. నూతన సంవత్సరములో అడుగుపెట్టిన మేమందరము కూడా నూతన ఆశయాలు, నూతన తలంపులు, ప్రభువా నూతన జీవం, నా గొర్రెలకు సమృద్ధైన జీవాన్నిస్తాని వాగ్దానం చేసిన దేవుడు తండ్రి. సమృద్ధైన జీవాన్ని మాకు అనుగ్రహించు. నీ దాసునిగా నా ప్రార్థనలు, నా విజ్ఞాపనలు ఆలకించండి. టీవీ ప్రోగ్రాం పరిచర్యను ఫలభరితం చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభు ఆయన యేసు ఈ టీవీ ప్రోగ్రాం కొరకు బేతపూడి నాయన శాంత కుమారి దంపతులను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఈ కార్యక్రమం కొరకు సహకరించారు. వారిని దర్శించి వారి కుటుంబాన్ని నిండారుగా దీవించమని ప్రార్థిస్తున్నాను. నా ప్రార్థనలు, నా విజ్ఞాపనలు ఆలకించుమని యేసు ప్రశస్త నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడును రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని దీవెన, అన్యోన్య సహవాసము, ఆశీర్వాదములు మీకు సదా తోడేండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. గారి యొక్క వర్తమానాన్ని విని ఉన్నారు. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేసినట్లయితే మేము మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తాం. మా అడ్రస్ దేవుని అగ్ని క్రైస్తవ సువార్త మాసపత్రిక, నియర్ లూథరన్ చర్చ్, డోర్ నెంబర్ 19-15-25, ఎస్పీ స్ట్రీట్, భీమవరం 1. మా ఫోన్ నెంబర్ 9408711075. మరి యొక్క నెంబర్ 9493006841. మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి కలుద్దాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.